వేలాది మంది తెలంగాణ పోలీసులు మేము పట్టుకోలేకపోతున్నాము, అతను పరారైపోయారు అని చెప్పారు కదా. మనకు దొరకతే అతను మేము ఖచ్చితంగా పట్టుకుంటాం. కానీ కొన్ని యూట్యూబ్ ఛానల్స్కి మాత్రం అతను అందుబాటులోకి వచ్చాడు. అతని ఫోన్లో మాత్రమే ఉన్న బాధితురాలి ఫొటోస్, ఆమె తల్లిదండ్రుల ఫొటోస్, ఆమె వీడియోస్ ఇవన్నీ కూడా ఆ యూట్యూబ్ ఛానల్స్ ద్వారా బండి భగీరథ్ బయటపెట్టాడు. అది కూడా ఏ స్థాయి వీడియోలు తెలుసా? బాధితురాలి ఐడెంటిటీని, ఆమె తల్లిదండ్రుల ఐడెంటిటీని మొత్తం కూడా ఈ యూట్యూబ్ ఛానల్స్ బయట పెట్టేశాయి. ఈ ఇష్యూలో బాధిత ఫ్యామిలీ వాదన తెలుసుకోవడం చాలా తేలిక. ఎఫ్ఐఆర్ ఉంది అండ్ బాధిత ఫ్యామిలీ అందుబాటులో ఉండే అవకాశం ఉంటుందేమో. కానీ పరారీలో ఉన్న బండి భగీరథ్ ఎలా కొన్ని యూట్యూబ్ ఛానల్స్కి పర్టికులర్గా ఈమెకు ఎలా టచ్లోకి వచ్చి తన ఫోన్లో ఉన్న ఫొటోస్ని పంపాడు? అతని ఫోన్లో ఉన్న మైనర్ బాలిక ఫోటోలు ఎలా బయటకు వచ్చాయి? అసలు పోక్సో చట్టం సెక్షన్ 23 ప్రకారం బాధితురాలు ఫొటోసు, ఆమె పేరెంట్స్ ఫొటోసు, ఆమె ఇరుగు పొరుగు ఐడెంటిటీ బయటపెట్టినా కూడా అది కాగ్నిజబుల్ నేరం. 1 year దాకా జైలు శిక్ష పడే అవకాశం ఉంటుంది. ఎందుకో తెలుసా? ఆమె ఐడెంటిటీ చూపించడము అనేది బాలికను రెండోసారి బాధితురాలిని చేయడం, ట్రామాలోకి నెట్టడం అవుతుంది. ఇలా చూపించినందుకు దేశవ్యాప్తంగా చాలా మీడియా సంస్థలు, వ్యక్తులు పోక్సో చట్టం కింద కేసులను ఎదుర్కొంటున్నాయి. తెలంగాణలో ఉన్న చైల్డ్ రైట్స్ కమిషన్ ఈ వైలేషన్ మీద ఎలాంటి చర్యలు తీసుకుంటుందో మనం చూద్దాము.